నమస్తే, నేను మీ సతీష్. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఆదివాసీల తాలూకు సమస్యలైతే గనక ఎక్కడా తీరని పరిస్థితులు, ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో కష్టాలు విలయతాండవాడుతూ ఉన్నాయి. మరి ఈ ఏదైతే అధికారంలోకి వస్తే మీ అందరికీ కూడా ఉన్నటువంటి సమస్యలను నెరవేరుస్తాను అంటూ హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో గిరిపుత్రులకు చేసింది ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఎంవివి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ముఖ్యంగా చూస్తే ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు, అంటే ఆదివాసీల సమస్యలు అన్నీ కూడా నెరవేరుస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. మీరు గత ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలు కూడా ఆయనే గెలిపించినటువంటి పరిస్థితి. మరి ఏంటి ఈ రోజున గిరిజన ప్రాంతాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? ఆయన చెప్పినట్టు మార్పు తీసుకొస్తాను అని గిరిజనులకి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలోని బాక్సైట్ భూతాన్ని అనేది ఆయన తీసుకొచ్చి బాక్సైట్ పెట్టడం వల్ల గిరిజనులకి ఇబ్బంది అని చెప్పడం జరిగింది. మా గవర్నమెంట్ని కారణం చేసి ఆయన మాట్లాడడం సందర్భం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రజాప్రతినిధులు గెలిపించడం, పాలకపక్షం కూడా గెలిపించడం జరిగింది. కానీ మార్పు అనేది ఆయన ఇంత కూడా చేసే పరిస్థితి అయితే లేదు. ఆదివాసులకి పూర్తిగా మోసం చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని మేము చెప్తాం. అంటే ముఖ్యంగా చూస్తే ఒకటి, గిరిజన గ్రామాల్లో పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నాడు నేడు అంటూ పనులు చేశాము. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఇలాగా ప్రతి అంశంలో కూడా సమూలమైనటువంటి మార్పులు తెచ్చామంటున్నారు. మరి విద్యారంగంలో నిజంగా ఏమైనా మార్పులు ఉన్నాయా? ఎలాంటి మార్పులు వచ్చినాయి? విద్యారంగంలో మాకు మార్పులు ఎలా జరిగినాయి? ఎందుకంటే మాకు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నాయో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం గవర్నమెంటు నటు బాబు గారు కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, విద్యారంగంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. ప్రతి గ్రామంలో సింగిల్ స్కూల్ ఏర్పాటు చేసి, గురుకులాలు అంటే రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీశారు. అలాగే సింగిల్ స్కూల్స్ కూడా చాలా ప్రాంతాల్లో సింగిల్ స్కూల్స్ కూడా తీశారు. అలాగే అంగన్వాడీలు అయినా కరెక్ట్గా ఉన్నాయంటే అంగన్వాడీలో సరైన పౌష్టికాహారం లేక, సరైనటువంటి ఏదైతే మా పిల్లలకి అక్కడ మంచి పౌష్టికాహారం అందించాము ఆ రోజు బాబు గారి టైంలో. ఈరోజు అది కూడా పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితి. గుడ్లు, చిన్న చిన్న గుడ్లు, ఆ గుడ్లు ఎలాగోనే తెలియదు. ఈరోజు కూడా లబ్బర్ బియ్యం కూడా మా గిరిజన ప్రాంతంలో లబ్బర్ బియ్యాలు కలిసిపోయాయి అని చెప్పేసి కడుగుతుంటే ఆ బియ్యాన్ని కూడా తీసి చాలా పేపర్లో వేసిన సందర్భం కూడా సరే తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ కూడా తిండి విషయంలో లోపం జరిగింది, అసలు వైద్య రంగంలో లోపం జరిగింది, విద్యారంగంలో లోపం జరిగింది. ఈ స్కూల్స్ కూడా ఈరోజు తీశారు. స్కూల్స్ అయితే నేడు నాడు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏంటి వాళ్ళు మెహర్బాని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కాంట్రాక్టులు వాళ్ళ కోసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు టీచర్లు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మేము ఎక్కడ చదువుకుని డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఈరోజు స్కూల్లో మా పిల్లలు ఎవరైతే చదువుకున్నారో ఆ స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు మాకు ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. సెంట్రల్ ఆశ్రమ్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కానివ్వండి, ఇవన్నిటిలోని హాస్టల్స్ ఏదైతే వసతి గృహాలు ఉన్నాయో విద్యార్థులు ఆదివాసులు, గిరిజన సంబంధించి పిల్లలందరూ కూడా ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ హెల్త్ ఇష్యూస్కి హెల్త్ వర్కర్ని ఆ రోజు ఏర్పాటు చేసాం. ఈరోజు హెల్త్ వర్కర్లు అందరినీ తీసేసి వాళ్ళకి తీసేసిన వాళ్ళకి కూడా జీతాలు కూడా చెల్లించకుండా, మా గిరిజనులే వాళ్ళు కూడా చదువుకున్నట్టు ఏఎన్ఎంలు అందరూ చదువుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో మా వాళ్ళనే అందులో హెల్త్ వర్కర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ హెల్త్ వర్కర్లను తీసేసి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా తీసేసి, నిర్దాక్షిణంగా తీసేసి, మేము ఇస్తాం మళ్ళా వేస్తాం అని 5 సంవత్సరాలు పబ్బం గడిపారు ఈరోజు ఇల్లు. హెల్త్ వర్కర్లు తీయడం వల్ల ఇంచుమించు మా గిరిజన ప్రాంతంలో 35 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి ఈరోజు గవర్నమెంట్దే బాధ్యత అంటున్నాం మేము. అలాగే ముఖ్యంగా చూస్తే అంటే ఎన్నికలకి ముందర హామీల్లో భాగంగా గిరిజనులకు సంబంధించి ఒక స్పెషల్ డిఎస్సి ఇస్తా అన్నారు. మరి ఈ 5 ఏళ్లలో ఏమైనా ఈ స్పెషల్ డిఎస్సి ఇచ్చారా? దానివల్ల ఏమైనా భర్తీలు జరిగినాయా? ఈరోజు ఇది మేజరు. అంటే పిల్లల్ని, యువకుల్ని మోసం చేసింది ఈ గవర్నమెంట్. ఈరోజు మాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరీ అని చెప్పేసి నువ్వు పాదయాత్రలో హామీలు ఇచ్చావు. ఎక్కడ పెట్టావు ఈరోజు జాబ్ క్యాలెండర్? నువ్వు ఏ డిఎస్సీలు తీసావు? అంటే వాలంటీర్లు వేస్తే వాళ్ళు జాబ్ అనుకుంటున్నారా మీరు? ఏమన్నా
5,000 కోసం వాలంటీర్లు వేసి ఈరోజు వాళ్ళే జాబ్ క్యాలెండర్ అనుకుంటున్నారా మీరు? వాళ్ళతో మీ కార్యకర్తల్లో పని చేయించుకుని వాళ్ళకి 5,000 రూపాయలు జీతాలు ఇచ్చే పరిస్థితి అవి మీ జాబులు అయితే జాబులు శాశ్వత జాబులు అయ్యి ఈరోజు జాబ్ క్యాలెండర్ ఎక్కడ కూడా చేయలేకపోయింది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఫెయిల్యూర్. యువకులు మోసపోయారు, అంటే ఉద్యోగస్తులు కూడా మోసపోయారు. మీ సిపిఎస్ పెడతాను, వారం రోజుల్లో సిపిఎస్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. సిపిఎస్ ఎక్కడిచ్చాడు? సిపిఎస్ వాళ్ళందరూ కూడా వస్తే ఈరోజు ధర్నాలు అయితే వాళ్ళ మీద కేసులు. విద్యార్థులు మాకైతే మా గిరిజన ప్రాంతంకి వచ్చి స్పెషల్ డిఎస్సి, ఈరోజు స్పెషల్ డిఎస్సి తీయాలా? మాకు ఆ రోజు జీవీకేసి స్కూల్స్కి మాకు స్పెషల్ డిఎస్సీలు, హెల్త్ వర్కర్స్ని అందరు రోస్టర్ ప్రకారంగా ఐటీడీఎల్ ద్వారా మాకు బోల్డ్ పోస్టులు ఉన్నాయి. ఏ రోజు మాకు తీసే పరిస్థితి అయితే లేదు. ఈరోజు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పోస్టులు తీయలేదు. అంటే ఏపీపీఎస్సీ ద్వారా మీకు అసలు పోస్టులు తీయలేదు ఆయన. మా గిరిజన ప్రాంతంలో ఒక్క పోస్ట్ కూడా తీయలేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జాబ్ క్యాలెండర్లు తీస్తారని యువకులకు మోసం చేశాడు. అందులో భాగంగా మాకు కావాల్సింది, మాకైతే ఇంకా ఆ డిఎస్సితో పాటు మాకు స్పెషల్ డిఎస్సి కూడా ఉంటుంది, మాకు తీసే అవకాశం ఉంది. అయినప్పటికీ ఏ రోజు తీలా. చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు డిఎస్సి తీశారు, మాకు స్పెషల్ డిఎస్సి తీశారు. రోస్టర్ ప్రకారం ఐటీడీఏలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే హెల్త్ వర్క్స్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్లు కానివ్వండి, ఇవన్నీ తీసి ఆ రోజు భర్తీ చేశారు. ఈరోజు ఎక్కడ కూడా భర్తీ చేసే సందర్భం కూడా ఎక్కడ కనిపించలేదు. ఆయన భర్తీ కూడా చేయలేదు. ఈరోజు అసలు పోస్టుల విషయంలో అయితే ఎక్కడ కూడా తీసే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఉన్న పోస్టులే తీసారని మీకు చెప్పాం. ఈరోజు హెల్త్ వర్కర్స్ వాళ్ళందరినీ తీసారని చెప్పి అన్నాం. ఇంకా కొత్తగా పోస్టులు అయితే తీయలేదు ఎక్కడ కూడా. అలాగే ఇంకో పక్కన చూస్తే ఇవాళకి గిరిజన గ్రామాల్లో ఇంకా ఈ డోలీ సాంప్రదాయం, అంటే డోలీలు ప్రయాణాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. మరి అభివృద్ధి అనేటువంటిది మేము చేసినట్లుగా గత ప్రభుత్వాలు ఏవీ చేయలేదని చెప్తున్నారు కదా. మరి ఇవాళకి కూడా డోలీల్లోనే ప్రయాణం సాగించాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి గిరిజన గ్రామాల్లో ఇవాళ? అంటే కొన్ని ప్రాంతాలు ఈరోజుకి మాకు ఐటీడీకి సంబంధించి కొన్ని ప్రాంతాలు హిల్ ఏరియాస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇటు పార్వతీపురం దగ్గర నుంచి అటు మాది పాడేరు కానివ్వండి, రంపచోడవరం కానీ, ఇవన్నీ కూడా హిల్ ఏరియాలు కానివ్వండి, ఇంకా చాలా లూప్ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినా సరే, 70 సంవత్సరాల పైగా అయినప్పుడు కూడా మా ప్రాంతంలో ఇంకా లూప్ ఏరియా అయితే ఉంది, రిమోట్ ఏరియా అయితే ఉంది. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా కొంత అలా చేసుకుంటా కరెంటు కానివ్వండి ఇవన్నీ కూడా అందించే సందర్భం అయితే క్లియర్గా ఉంది. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఒక్క మారుమూల గ్రామానికి రోడ్డు వేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు, లేదు కూడా, ఏది వేయలేదు. దానివల్ల అంబులెన్స్ వెళ్ళి మాకు దూరం నుంచి వస్తారు. ఇప్పుడు ప్రసవించంటే మాకు హాస్పిటల్కి రావాలా, హాస్పిటల్కి వచ్చి వాళ్ళు డెలివరీ చేయాలా, గర్భిణీ స్త్రీలు చేయాలా. అంటే మీకు ఇందులో ఏంటి చెప్తుంటే, పూర్వము మాలో కూడా బలమైనటువంటి ఆహారం ఉండేది, ఆర్గానిక్గా ఉండేది. ఈరోజు కొంతమంది మా వాళ్ళు కూడా అలవాటు అయ్యి ఈ ఎరువులు విత్తనాలు ఇవన్నీ వేసి కొద్దిగా ఆహారంలో కూడా మాకు పటిష్టత తగ్గి మాలో కూడా శక్తి తగ్గింది. లేకపోతే మాకు డెలివరీలో కూడా మాకు మంత్రసానులు అయి ఉండేవారు, ఎక్కడికక్కడ మా వాళ్ళే ఉండేవారు, వాళ్ళే డెలివరీ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి మా వాళ్ళు టీవీలు చూసి ఇవన్నీ చూడడం వల్ల ఆరోగ్యరీత్యా ఫుడ్ కూడా సరైన సహకారం లేక దానివల్ల గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరించలేదు. అవి మాకు ఈ ఏదైతే అంగన్వాడీ సెంటర్ల నుంచి మంచి ఫుడ్ ఇచ్చేవారు, ఆ ఫుడ్ కూడా ఇప్పుడు లోపం ఉంది. ఏదైతే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా పౌష్టికార ఆహారం తినకపోతే ఇబ్బంది. సో హాస్పిటల్కి వెళ్ళి మధ్యదారులో కూడా డోలీ మూతలు, మీరు అన్నారు చూసారా డోలీ మూతలు ఉన్నాయని, డోలీ మూతలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకు అంటే అసలు ఈ గవర్నమెంట్ రోడ్డు ఎక్కడైనా వేస్తే కదా, గుర్తిస్తే కదా, రోడ్లు వేయండి బాబు అని మేము మొర్రెట్టుకున్న రోడ్లు వేస్తే కదా. అంటే ఏరియా హాస్పిటళ్ళు, పిహెచ్సిలు, సిహెచ్సిలు ఉంటాయి కదా, మరి వాటికి మా హాస్పిటల్కి వెళ్ళాలంటే 7-8 కిలోమీటర్లు నడాలి. ఇంకా రోడ్డే ప్రధానం మాకు. ఈరోజు సెల్ టవర్లు వచ్చాయి, ఇవి వచ్చాయి అని గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళు. మాకు అవన్నీ కాదు, మాకు రోడ్లు, నాణ్యమైన రోడ్డు, త్రాగడానికి నీరు అందిస్తే చాలు మాకు. అది కూడా అందించలేదు ఈ గవర్నమెంట్. క్లియర్గా మాకు మేము చెప్తున్నాం కదా, ఎక్కడైనా మాకు మేము రోడ్డు వేసామండి, మేము వాటర్ ట్యాంక్స్ ఇచ్చామండి, మేము గ్రావిటీ స్కీమ్స్ పెట్టామండి అని చెప్పి ఎక్కడైనా సరే వాళ్ళకి చర్చకు రమ్మానండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎక్కడ లేదు, వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి డోలు మోతల వల్ల మా గిరిజన మహిళలు చనిపోయే పరిస్థితి అయితే క్లియర్గా ఉంది, ఇవాళకి కూడా ఉంది. మేము ఇంకా అట్టడుగు వెనకబడిపోతున్నాం. అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మేము గొప్పలు చెప్పుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కొంత అభివృద్ధి చేశాడు. ఏ విధంగా అభివృద్ధి చేశారంటే 50 సంవత్సరాలకే ఫ్యాంక్షన్ ఇచ్చారు. మాకు సరైన ఆహారం లేక వాళ్ళు
పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు, 50 సంవత్సరాలకే ముసలోళ్ళు అవుతున్నారు, వృద్ధులు అవుతున్నారు, కాబట్టి 50 సంవత్సరాలకి ఫెన్షన్ ఇవ్వాలా, వాళ్ళకి ఒక విధంగా ఆదుకోవాలా అని చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు ఫెన్షన్ పెట్టారు. మాకు అంత్యోదయ కార్డ్స్ అంటే పీవీటీజీ అనేది ఉంటుంది. ఆయన ఇప్పుడు కాదు 2000లోనే అంత్యోదయ కార్డు ఒక కుటుంబానికి 35 కేజీలు ఫ్రీగా బియ్యం ఇచ్చినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం ఇన్ని చెప్తున్నాం కదా మేము. మరి వాళ్ళు ఎక్కడైనా చేసుంటే, ఎక్కడైనా మేము ఇది చేసాము అంటే ఏదో రన్నింగ్లో గవర్నమెంట్ రన్నింగ్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించవచ్చు, కానీ ఎస్పెషల్లీ గిరిజనులకి మీరు ఏం చేశారు, మీ గిరిజన ప్రాంతానికి సంబంధించి మీరు ఏం చేశారు మేము చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు 50 సంవత్సరాలకు ఫెన్షన్ ఇచ్చాము, గురుకులాలు ఏర్పాటు చేశాము, స్కూల్స్ ఏర్పాటు చేశాము, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మేము ఏర్పాటు చేశాము అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు అంత్యోదయ కార్డుల ద్వారా ఆ రోజు ఆదుకున్నాము. ఈరోజు భూ హక్కు చట్టం అని చెప్పేసి ఒకటి పెట్టారే, దాని మీద మేము ఎంత సఫర్ అవుతాం. భూ హక్కు చట్టం అనేది ఎంఆర్ఓలకి వాళ్ళకి అప్పచెప్పేస్తే మా పరిస్థితి ఏంటి? మీరు గిరిజనులకి ఏం చేశారు? ఒక్క పాయింట్ మేము అడిగేది, గిరిజనులకి మీరు ఏం చేశారు? అయితే ముఖ్యంగా చూస్తే ఈ ఆదివాసీ దినోత్సవం అంటూ అవి జరుపుకునే వాళ్ళు, ఐటీడీఏలు మంచి కార్యక్రమాలు ఇవి జరిగేవి కదా. మరి ఏంటి వాటి ద్వారా కూడా ఎక్కడ మీకు మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యేటువంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదా? అంటే అక్కడ మీ సమస్యల పరిష్కారం కానివ్వండి, అలాంటి వాటికి కూడా మార్గాలు దొరుకుతాయి కదా, మరి వాటి పరిస్థితి ఎలా ఉంది? అంటే మాకు ప్రతి సంవత్సరం ఆదివాసీ దినం అనేది మా పండగ. గిరిజనులకి మా ఏరియాలో చిన్న చిన్న పండుగలు జరుగుతుంటాయి. మా సాంప్రదాయాలకు అనుగుణంగా మేము పండుగలు చేసుకుంటుంటాం సాంప్రదాయంగా. మా ఏరియాలో అంటే మా ఏరియాకి ఒకటి ఉంది, మేము ఏదైనా నమ్మితే ఖచ్చితంగా ప్రాణం పోయే వరకు నమ్ముతాం. అంత స్పష్టతగా ఉంటుంది. నిర్మలమైనటువంటి మనస్తత్వాలు మా ఏరియా అంతా, కలమోసం లేని మనస్తత్వాలు. సో ఆ ఆదివాసీ దినోత్సవం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మాకు హక్కు అది, అంటే మాకు మంచి మా పండగ వేదిక. అలాంటి వేదిక అనేది ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వచ్చినా అది చేయాలి, లాంఛనంగా చేయాలి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక సభను ఏర్పాటు చేసి సీఎం వచ్చి అక్కడ మా గిరిజనులకి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు అక్కడ అధికారికంగా ప్రకటించి వాళ్ళందరినీ ఆనందింపజేసేటువంటి ఒక సాంప్రదాయం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్యాలెస్లో పడుకున్నాడు కానీ అని చెప్తున్నారు, కానీ మాకు కనీసం గిరిజన ప్రాంతం ఒక సంవత్సరానికి ఒకసారైనా వచ్చి ఆ పండగలో పాల్గొన్న పండగ చేయాలిగా. అది కనీసం వాళ్ళకి గుర్తుందో కూడా తెలియదు. అసలు ఆదివాసీ దినోత్సవం ఉంటుందో ఉండదని ఆయనకు తెలుసో తెలియదో కూడా నాకు అది తెలియదు. ఎందుకంటే ఆయన ఏదో మమ్మల్ని మభ్యపెట్టి మా అసెంబ్లీలు మా పార్లమెంట్లు గెలిపించుకున్నాడు తప్ప మాకేమో కావాలన్నది ఆయనకు తెలియదనే మేము అనుకుంటున్నాం. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అంటే మా గిరిజన ప్రాంతంలో కనీసం కొంత ఏరియా ఇదంతా 25 లక్షల మంది, 7 అసెంబ్లీ స్థానాలు, దానికి కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఏ రోజు కూడా రాలేదంటే కన్సల్ట్ మంత్రి కానీ కన్సల్ట్ కమిషన్ ఏదైతే ఎస్టీ కమిషన్ కానీ ఎస్టీస్ కానీ ఎంత దుర్మార్గం ఈరోజు మమ్మల్ని అనగదొక్కే పరిస్థితి గవర్నమెంట్ కనిపిస్తుంది. అలాగే అంగన్వాడీ సెంటర్లు నిర్వీర్యం అయిపోయాయి. ఎక్కడికక్కడ. తర్వాత సర్పంచులు, మేజర్గా మా ఏరియాకి సర్పంచులు ఉంటారు. సర్పంచులు అంటే భారత రాజ్యాంగంలో ఆయనకి మంచి ఒక చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళకు సంబంధిత ఒక హెడ్కి ఎంత అని చెప్పేసి ప్రతి సంవత్సరం సర్పంచ్కి నిధులు వస్తాయి. ఆ నిధుల ద్వారా మీరు ఏదైతే ఇందాక డోలు మూతలు చెప్పారో అలాంటి చిన్నవి కనీసం చిన్న రోడ్స్ పనికాహార పథకంగా రోడ్స్ ఈరోజు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆ నిధులు కూడా ఈరోజు సర్పంచులు గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ నిధులు కూడా పక్కదారుని పట్టించి ఈయన సంక్షేమం కానీ ఈయన పెట్టిన గొప్పలు కానీ మెహర్బాన్లు కానీ అవి కూడా తీసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ. కాబట్టి ఈ గవర్నమెంట్కి తగిన గుణపాఠం అయితే చెప్తారు. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయనకు మూల్యం ఏదైతే మా గిరిజనులకు అన్యాయం చేశాడు, మేము ఇందాక చెప్పాం మా గిరిజనులను కలమసం లేని మనుషులని. ఈరోజు గిరిజనులు మొత్తం ప్రాంతం అంతా కూడా మార్పు అనేది వచ్చింది. మాకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని ఒక ఆలోచన అయితే గిరిజన ప్రాంతం ఉంది. ఈయనకైతే 2 సార్లు గెలిపించారు, ఈసారి అయితే గెలిపించే పరిస్థితి అయితే లేదని క్లియర్గా మాకైతే అర్థమవుతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా గిరిపుత్రులను అయితే కనుక నయవంచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక తగిన గుణపాఠాన్ని అయితే జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు చెప్పి తీరుతారు. ఈ క్రమంలోనే ఆయన చేసినటువంటి పాపాలకైతే మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి భావాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.